ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఊహించిన బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ వర్తించదని ప్రభుత్వ శాఖలో మంజూరైన ఖాళీల పోస్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే దీనికి అర్హులని తెలిపే జీవో నెంబర్ను 2ను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 6 తారీఖున విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమైందని, కృత్రిమ ప్రతిపాదికను సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీవో ఉద్దేశమని 2014లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన నిరంతర పోరాటాల ఫలితంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 5 ద్వారా ఆ హక్కులను కాలరాశారు. ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని కొనసాగిస్తూ జీవో 2 తీసుకురావడం ద్వారా ఇక అన్యాయం జరుగుతుందని, నిత్యావసర ధరలు భారీగా పెరిగిన ఈ పరిస్థితిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరం. గతంలో ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు భారీ అవినీతి, ఉద్యోగుల నుండి భారీగా వసూళ్లు, ఇక ఈపీఎఫ్ అదేవిధంగా ఈఎఫ్ఐ కావచ్చు చెల్లింపుల గోల్మాల్ వంటి సమస్యలు అవుట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి అరాచకాలతో విసిగెత్తిన కార్మికులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ కారణంగా గత ప్రభుత్వమే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పరిచి ఉద్యోగులకు కొంత భద్రత, సక్రమంగా వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ప్రయోజనాలు కల్పించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యత అప్పగించే ప్రయత్నం అయితే ఉందన్నమాట. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం